దేవుడి నామమున మహిమ గాక. చిన్న పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎడల, చెదరిన మనసే నూతనమాయెను, ఉదయించెను నీ కృప నా ఎడల, చెదరిన మనసే నూతనమాయెను, మనుగడయే మరుమలుపు తిరిగేనా, మనుగడయే మరుమలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. దేవుడు నామమున మహిమ గాక. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం, మనం ముందుకెళ్దాం. ప్రియులారా, దేవుడు తన కృపలో మనల్ని బలపరుస్తాడు. ఎంతగా బలపరుస్తాడంటే, తన కృప మనల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో బలపరుస్తూ ఆదరిస్తూ ఊహించిన విధంగా మన జీవితం మలుపు తిరుగుతున్నప్పటికి కూడా అదంతా ఏమిటట, మన యొక్క మనుగడ ఎలా ఉంటుందట. ఆ మాట చూడండి, మనుగడ మరో మలుపు తిరిగినా చెదరిన మనసే నూతనమాయెను, మనుగడయే మరో మలుపు తిరిగినా నీ ప్రేమ నన్ను ఆదరించెను. ప్రియులు గమనించండి, దేవుని కృపలో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ పాట చాలా ఆదరకరంగాను బలపరిచేటువంటి మాటగా మనం చూస్తాం. ప్రియులారా, కొన్ని పాటలు కొన్ని జీవితాలను ప్రభావితం చేస్తాయి. పాటలు పాడేటప్పుడు చక్కగా పాడుతూ ఉంటే మంచి ఉచ్చారణతో పాడాలి. ఎందుకంటే అనేక మంది ఏదో ఊరికే పాటలు రాసేయరు. ఎలా రాస్తారంటే, తమ జీవిత అనుభవాలన్నీ ఆ పాటలో మలుస్తారు. అంతేకాదు కానీ ఇంకా ఏం చేస్తారంటే, దేవుడు తమ పట్ల చేసినటువంటి మేలు, తమ జీవితంలో జరిగినటువంటి అవమానాలు, నిందలు,
నిట్టూర్పు, ఇవన్నీ అనుభవాలన్నీ కూడా ఓ నూతన కీర్తనగా పాడుతుంటారు. కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు లేదా ఈ పాటలో పొందుపరిచినటువంటి ప్రతి మాట మనము క్షుణ్ణంగా పలికేలాగా పాడుతూ ఉండాలి. అప్పుడేమవుతుందంటే సంగీతము మానవుని యొక్క జీవిత విధానంలో ఒక భాగం. ఇది ప్రభావితం చేసిద్ది. ప్రభావితం చేయటమే కాదు కానీ అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి ఇదొక మార్గం. వాక్యం చెప్పినంత మాత్రాన త్వరగా రిసీవ్ చేసుకోరు, కానీ పాట ద్వారా చాలామందికి దగ్గరైపోతుంది దేవుని వాక్యం. అందుకని పాటలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే కీర్తనలు, దేవుని కీర్తనలు, దేవుని యొక్క నూతనమైనటువంటి కీర్తన మనం పాడటం మనకు ఆశీర్వాదకరం. కనుక పాటల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే అవి చాలా ఆదరకరమైనటువంటి ఆయన ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యము, మన ఎడల ఆయన చూపుతున్నటువంటి అపారమైన ప్రేమ, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడాను. ప్రియులారా గమనించండి, సందర్భానుసారంగా ఏ సందర్భంలో అది ఏ సందర్భమైనా సరే అది కాచి కాపాడుతుందంట. అసలు ఎంత విచిత్రమే కదా. అడవుల్లోకి వెళ్ళినా, లోయల్లోకి వెళ్ళినా, మరొక చోటుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఆ టైంలో తన కృప మనల్ని ఎడల ఆయన ఏం చేస్తాడంట, వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కృప మనల్ని దాచి కాపాడుతూ ఉంటుంది. ప్రియులు గమనించండి, అంతటి కృప మన ఎడల ఆయన చూపిస్తున్నప్పుడు మన భయం ఎందుకు? ఇంకా కదా, భయం ఎందుకు? ప్రియులు గమనించండి, ఒక చిన్న రొట్టె ఒక ఇంటిలోనికి వెళ్ళిపోయిందంట దొర్లుకుంటా. తెలుసా మీకు? ఒక చిన్న రొట్టె దొర్లుకుంటా వెళ్ళిపోయింది. ఆ దొర్లుకుంటా వెళ్ళిపోయినటువంటి ఆ ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ ఇల్లు అంతా కూలిపోయింది. ఇంచుమించుగా చాలామంది జనము వచ్చి దేవుని పిల్లల మీద దండెత్తి వస్తున్నప్పుడు, దేవుని పిల్లల మీద దాడి చేస్తున్నప్పుడు, దేవుని పిల్లల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒక బలహీనుడిని ఏర్పరచుకున్నాడు. ఆ బలహీనుడిని ఏర్పరచుకున్నప్పుడు ఆ బలహీనుడు ఎవరు? గిద్యోను. చెప్పండి, బలహీనుడు ఎవరు? గిద్యోను. భయస్తుడు, చాలా భయపడతాడు, చాలా పిరిగివాడు. అలాంటి పిరిగివాడితో అంటున్నాడు ఒక మాట. ప్రియులు గమనించండి, ఆ పిరిగివాడిని పిలుస్తున్నాడు. పిలిచి దేవుని యొక్క సాధనముగా వాడుకుంటున్నాడు. పిరిగివాడు, భయస్థుడు అయినప్పటికీ కూడా ఆయనకి సైన్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? 300 మంది సైన్యాన్ని ఇచ్చాడు. 300 మంది సైన్యాన్ని ఇచ్చి ఏం చేస్తున్నాడంటే ఇసుక రేణువుల వల్లే ఉన్నటువంటి సైన్యంతో పోరాడమని చెప్పాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయమో కదా. అయితే ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటనే ఇది. ఒక రొట్టె ముక్కను విసిరినప్పుడు ఆ రొట్టె ముక్క ద్వారా ఇల్లు కూలిపోయింది. అంటే ఒక రొట్టె ముక్క విసిరితే ఇల్లు కూలిపోతుందా? కూలిపోదు. కానీ
దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఘనమైనటువంటి కార్యం చేస్తున్నప్పుడు, ఆయన మన వెనక నిలబడ్డప్పుడు అది ఎంతటిదైనా సరే మానవునికి అసాధ్యం, దేవునికి సమస్తమును సాధ్యము. కనుక తన కృప ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఆ దేశస్తులందరినీ, ఆ మిద్యానీయులందరినీ, ప్రియులను గమనించండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా భయంతో వణుకుతూ ఉంటే ఆ సమయంలో ఈ వ్యక్తిని ఎప్పుడైతే తీసుకొని పిలిచి, ఎప్పుడైతే బలపరిచి రమ్మని చెప్పి ప్రేరేపించి దేవుని యొక్క సన్నిధిలో అతన్ని ప్రమోట్ చేశాడు యుద్ధానికి. అప్పుడే అద్భుతాన్ని చూశారు వాళ్ళు. మిద్యానీయుల మీద ఇజ్రాయెల్ అందరూ కూడా గెలిచారు. ప్రియులు గమనించండి, ఇంతటి గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తూ ఉంటాడు. ఇలాగా ప్రియులు గమనించండి, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, దేవుడు మన పక్షాన మన తోడు ఉన్నప్పుడు మనం భయపడాల్సినటువంటి పని లేనే లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన కృపను మన ఎడల వ్యక్తపరుస్తున్నప్పుడు, దేవుడు తన కృపని మన ఎడల సందర్భానుసారంగా, అది ఏ సందర్భమైనా సరే, అది ఎట్టి పరిస్థితి అయినా సరే, ఆ సమయానికి దేవుడు అద్భుతాన్ని చేస్తుంటాడు. అలాంటప్పుడు ఆయన కృపను మనం ఎలా నిరర్థకం చేస్తామని చెప్పండి. చాలామంది ఆయన కృపని అనుభవిస్తారు, కానీ దాన్ని ఏం చేస్తారు, మర్చిపోతారు. ఆయన చేసినటువంటి కృపను మర్చిపోతారు. ఆయన చేసినటువంటి కృపని, అనుభవాలను, ఆ కృపను పొందుకున్నటువంటి వారు, ఆ అనుభవాలని రుచి చూసిన వారు మర్చిపోతుంటారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆ విషయం మనం గమనించాలి. సందర్భం ఏదైనా సరే, ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటిగా రాజుకున్న వ్యక్తి సౌలు. ఈ సౌల్ని ఏం చేశాడంటే, గత జీవితం ఎలా ఉందంటే పశువులు కాసుకుంటూ ఉండేవాడు. ఈ పశువులు కాసుకుంటూ ఉండేటువంటి ఈ వ్యక్తికి ఎక్కడికి ప్రమోట్ చేశాడు, ఆయన కృప రాజుగా ప్రమోట్ చేశాడు. ఈ పశువులు కాసుకునే వ్యక్తిని రాజుగా ప్రమోట్ చేసి రాజుగా అభిషేకిస్తే, ప్రభువా నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్ను బలపరిచి, ఎక్కడో ఉన్న నన్ను ఇంతటి సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు ఒక రాజ్యాన్ని ఇచ్చి నన్ను ఇంత చేసావే అని కృతజ్ఞత కలిగి దేవుని మాట చొప్పున, దేవుని ఇష్టం చొప్పున మనం చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కృపను మనం వ్యర్థం చేస్తామో, నిరర్థకం చేస్తామో, అప్పుడేమవుతుంది, ఆ కృప మన ఎడల నుంచి తొలగిపోతుంది. అయ్యా, నీ ప్రేమే నన్ను ఇంతటి వాణి చేసింది, నీ కృపయే నన్ను ఇంతటి వాణి చేసింది, నీ కృప లేకపోతే నేనేమైపోదునో. చీకటి కరటాల్లో ఉన్న నన్ను ఎక్కడికో తీసుకెళ్ళావు, అంధకారంలో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళావు, వెలుగులోనికి నడిపించావు. కానీ ఈ సౌలు ఏం చేశాడంటే, దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పింది చేయట్లేదు, తన ఇష్టానుసారంగా తాను నడుచుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధి ఆయన దగ్గర నుంచి తొలగించబడింది. తదుపరి ఏం జరిగిందో తెలుసా, రాజ్యం పోగొట్టుకున్నాడు.
రాజ్యం పోయింది ఆయన దగ్గర నుంచి. తదుపరి మరణించాడు. దేవుని కృప ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుడు ఇక కృప మనల్ని ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎక్కడో అడుగునున్న మనల్ని, ఎక్కడో వెనకున్న మనల్ని, ఎక్కడో అంధకారంలో ఉన్న మనల్ని, ఎక్కడో చాటున్న వాళ్ళని, ఎక్కడో చీకట్లో ఉన్న వాళ్ళని. గిద్యోను కూడా అంతే, ఎక్కడో చీకట్లో ఉన్నాడు, భయస్థుడు. అలాంటి వ్యక్తిని మిద్యానీయుల మీద యుద్ధానికి పురిగొలిపి భయస్థుడైనటువంటి ఆ వ్యక్తిని ప్రమోట్ చేశాడు. బలాఢ్యుడా అన్నాడు, వీరుడా అన్నాడు. ఎవరంటారు, ఓ వాడా పిరికోడు, వాడు రాడు అంటారు. వాడెందుకులేండి పిరికోడు తురుని పరిగెత్తాడు అంటారు ఎవరైనా మనుషులే కదిలిస్తే. కానీ దేవుడు అందుకే అంటాడు, మనుషులు చూసే దృష్టితో దేవుడు చూడడంట, మనుషులు చూసే దృష్టితో దేవుడు చూడడంట. ఎలా చూస్తాడంట? మీరు చూసే దృష్టితో ఆయన చూడడు, మనం చూసే దృష్టితో ఆయన చూడడు. మన ఆలోచనలు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఊహకందనవి ఆయన తలంపులు. మన పట్ల ఆయన చేస్తున్నటువంటి ఘనమైన కార్యాలు, మనలో ఏముందో ఆయనకు తెలుసు. మన ద్వారా ఏం కార్యాలు చేయబోతున్నాడో ఆయనకు తెలుసు. మనం భయపడతాం. అట్లాంటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన కృప నిరార్థకము చేయకూడదు. ఆయన కృపకు మనము దాసులం అయిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఒక అమ్మాయి తల్లిదండ్రులు లేరు, అనాథగా జీవిస్తుంది, బాబాయ్ దగ్గర జీవిస్తుంది. ఆ అమ్మాయిని దేవుడు చూశాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చక్రవర్తికి భార్యగా చేశాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఒక అనాథగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, తల్లిదండ్రులు లేరు, బంధువులు అయినవారు అంతా కూడా పట్టించుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళింది? ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? నేను రాజుని భార్యగా ఉన్నాను, రాజు భార్యగా ఉన్నటువంటి నాకు తిరుగులేదు, నేను చక్రవర్తి భార్యను, ఈ ప్రపంచం అంతా నా కాళ్ళ దగ్గర ఉంటుంది అనుకోవాలా. గోనె పట్ట చుట్టుకుంది, ఆపద వచ్చింది, సమస్య వచ్చింది, గోనె పట్ట చుట్టుకుంది, ప్రభు చెంత మోకరిల్లింది, ఉపవాసం ఉంది. అయ్యా, నీ కృపే నన్ను ఇంతదాన్ని చేసింది. కానీ నేను నీ దాసరాలని ప్రార్థించింది, ఉపవాసం ఉంది, తన ప్రజల కొరకు ప్రార్థించింది. నా ప్రజల జీవితాన్ని మార్చు, నా ప్రజల యొక్క స్థితి మార్చు, వస్తున్నటువంటి విపత్తుని తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసింది. ఆయన కృపకు ఇంకా పాత్రరాలైంది. దేవుని కృప ఉండబట్టి వచ్చినటువంటి ఆపద ఏదైతే ఉందో ఆ ఆపద తొలగించబడింది. బాగా గమనించండి. ఇలాగా దేవుడి కృప మనం వ్యర్థం చేసుకోకూడదు. మనం వ్యర్థం చేసుకుంటే అంతటితోనే ఆగిపోతుంది. మనం కనుక ఆయన కృపని చక్కగా యూజ్ చేసుకుంటూ చక్కగా ఆయన కృతజ్ఞత కలిగి ఉంటే అనేకమైన వాటి మీద ఆయన మనకేం చేస్తాడంట? ఒకటే కానీ అనేకమైన వాటి మీద మనకు అధికారం ఇస్తాడు. ఒక దాంట్లో నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే అంటాడు, ఒక్క దాని మీద నమ్మకం లేకుండా ఉన్నావు,
చెడ్డవైనా సోమరవైన చెడ్డ దాసుడా అంటాడు. కాబట్టి నమ్మకం కలిగి ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే నమ్మకం కలిగి లేకుండా దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటారు కదా. దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటారు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఎలా తిరుగుబాటు చేస్తుంటారు? దేవుని మాట వినరు. దేవుడు ఆశీర్వదించి బలపరిచి దేవుడు గొప్ప చేసి ఉన్నతమైన ఆశీర్వాదనిస్తే దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు. దేవుడి మీద తిరుగుబాటు అంటే ఏమిటో తెలుసా? దేవుడి మాట వినకపోవటం. తిరుగుబాటు అంటే ఏం లేదు, మాట వినకపోవటమే. ఒక వ్యక్తి మీద తిరుగుబాటు చేయటం అంటే ఏదో రాళ్ళతో కొట్టడమో లేకపోతే కర్రలతో కొట్టడమో లేకపోతే ఇంకోటి అంటాం కాదు. ఒక వ్యక్తి మాట వినకపోవటం ఫస్ట్ తిరుగుబాటుకి మొట్టమొదటిగా. ఆ వ్యక్తి మాట వినకపోవటం. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటను వినకుండా వారి ఇష్టానుసారంగా నడచటం. నువ్వు చెప్పేది ఇందిరా, నీవు చెప్తే వినాలా, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, మా ప్రకారం మేము నడుచుకుంటాం, మా ఆలోచన ప్రకారం మేము జీవిస్తాం, మా తలంపుల ప్రకారమే మేము ఉంటాం. ఇదే మానవ యొక్క ఆలోచన విధానం. కాబట్టి తిరుగుబాటు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తుంటే, మనల్ని గొప్ప చేయాలనుకుంటే, మనం సంతోషంగా ఉండి ఆనందించి దేవుని సన్నిధిలో ఉండాలనుకుని ఆయన అనుకుంటుంటే, ఆ బుద్ధి లేని కుమారుడు వలె దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఈరోజు ఏం జరుగుతుందంటే తిరుగుబాటు జరుగుతుంది. ఆయన కృపను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన కృప ఎంత అమూల్యమైనటువంటి కృప అంటే ఊహించలేం. అనుభవిస్తే కానీ ఆ కృప అర్థం కాదు. అనుభవించిన తర్వాత దేవునికి దూరం అయిపోయావా, ఆయన కోపగించుకుంటాడు. ప్రియులు గమనించండి, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా ఉంటే, నేను నిన్ను ఇంతగా ప్రేమించాను, నేను ఇంతగా ఆశీర్వదించాను, నేను ఇంతగా చేశాను, మరి నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరితో మాట్లాడాలి అంటే ఆయన ఆకాశం వైపు చూశాడట, భూమి వైపు చూశాడు. ఆకాశం వైపు చూసి భూమి వైపు చూసి పిలుస్తున్నాడు, వాడితో మాట్లాడుతున్నాడు. వాడితో మాట్లాడుతూ పిలిచాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. ఆకాశమా ఆలకించు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏం చేశాడంట? పిల్లల్ని పెంచాడంట, గొప్పవారిగా చేశాడంట. గొప్పవారిగా చేయడం ఆయన కృప. గొప్పవాడిగా అవ్వడానికి ఆయన కృప లేకపోతే నువ్వు గొప్పవాడి అవ్వలేవు. ఆయన కృప ఉండబట్టే గొప్పవాడిగా అవ్వగలిగావు. నువ్వు ఇంతటి వాడిగా పిల్లలను ఏం చేశాడంట? పెంచి గొప్పవారిని చేశాను. ఎక్కడో ఉన్న నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తే ఏం చేస్తున్నాడు? గొప్పవారిని చేస్తే ఏమవుతుందంట? వారు నా మీదే తిరగబడి ఉన్నారు. తిరగబాటు అంటే ఇదే. అప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? చెప్పాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితో, ఆకాశముతో, సృష్టితో మాట్లాడుతున్నాడు.
వీళ్ళేమో ఏం చేస్తున్నారంటే వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. ఆయన ఆదిలో అవాదములు చేసుకుందే దేనికోసం చెప్పండి? ముచ్చటించుకోవడానికి, మాట్లాడుకోవడానికి. నాకంటూ పిల్లలు ఉన్నారు, వాళ్ళని చక్కగా పోషించాలి, వారిని సంరక్షించాలి, వారికి మంచి మార్గంలో నడిపించాలి, నాకు నచ్చినట్టుగా వారు బ్రతకాలి. కానీ దేవునికి నచ్చినట్టుగా బ్రతకటల్లా. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అక్కడే తిరుగుబాటు మొదలైంది. తిరుగుబాటు మొదలైనప్పుడు ఆయన కృప పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడు ఎవరితో మాట్లాడతారు? సృష్టితో మాట్లాడతాడు. సృష్టితో మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? కదిలించబడతాయి. ఆకాశం కదిలించబడుతుంది, భూమి కదిలించబడుతుంది, ప్రకృతి కదిలించబడుతుంది. అవి చెవి యొగ్గినప్పుడు, అవి ఆలకించినప్పుడు ఉరుములు, మెరుపులు, పిడుగులు, భూకంపాలు సమస్తము కదులుతాయి. ఆయన సముద్రంతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, మేఘములతో మాట్లాడతాడు, సూర్యచంద్రులతో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, ప్రతి దానితో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ సమస్తమును ఆయన నోటి ద్వారా తయారు చేయబడ్డవి కదా. కాబట్టి అవి ఏం చేస్తున్నాయి? ఆలకిస్తున్నాయి. కానీ మానవుడు మాత్రం ఆలకించట్లా, మర్చిపోతున్నాడు కృపని. నీ ప్రేమ, నీ కృప నన్ను ఇంత వాడిని చేసిందయ్యా, నీ మాట చొప్పున నేను జరిగిస్తాను, నీ మాట చొప్పున నేను జీవిస్తాను అంటల్లా, మర్చిపోతున్నా. అందుకే ఈరోజు ఆనాటి దేవుని పిల్లలు కావచ్చు, ఈనాటి దేవుని పిల్లలు కావచ్చు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనుకనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఉపద్రవాలు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి. కనుకనే ఈ ఉపద్రవాల నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి. అలా ఉండకుండా మనం జీవిస్తే అవిధేయులమైపోతాం. అవిధేయులమయ్యామనుకో దేవుని కృప మనకు దూరం అయిపోతుంది. ఆయన చక్కగా మాట్లాడుకుంటాడు, ప్రకృతితో మాట్లాడుకుంటాడు, ప్రకృతిని పిలుస్తాడు, ప్రకృతిని పలకరిస్తాడు, ప్రకృతితో మాట్లాడుకుంటాడు. ప్రకృతితో మాట్లాడుకుంటే నువ్వేమైపోతావో తెలుసా? కాలగర్భంలో కలిసిపోతావు, ఊహించిన విధంగా అకస్మాత్తుగా కలిసిపోతావు. ఏమైపోదురో. ఒకటి సమస్తమును సంపాదించుకొని ఆ రాత్రి మరణిస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమైపోతుంది? ఉపయోగం లేదు కదా. మరి సంపాదించుకున్నావు, బాగానే ఉంది, అనుభవించాలి కదా. అనుభవించాలి అంటే ఆయుష్ ఉండాలి కదా. ఆయుష్ ఉండాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి కదా. దేవుని మాట వినాలి. దేవుని మాట వింటమే కాదు, నీ కృప నన్ను ఆదరించను అని చెప్పాలి. అలా చెప్పట్లా. అలా చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? ఇదిగో మన మీదకి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఒకరోజు యేసయ్య పడవలో వెళ్తున్నాడు. యేసయ్యతో పాటు శిష్యులు కూడా పడవలో వెళ్తున్నారు. వాళ్ళంతా చక్కగా ముచ్చటించుకుంటున్నారు.
యేసయ్యతో ఎవరు మాట్లాడలా. సరే నాతో మాట్లాడలేదని ఆయన ఒక కునుకు వేశాడు. అలా వెళ్ళి ఆ మూలలో కూర్చొని, పడవకి ఆ మూలలో కూర్చొని అలా నిద్రపోయాడంట. ఎప్పుడైతే నిద్రపోయాడో వాళ్ళు వెళ్తున్న పడవ మీదకి ఒక్కసారిగా తుఫాను రేగింది, గాలి రేగింది, అలల చేత ముంచబడుతుంది. ఒక్కసారిగా భయంకరమైనటువంటి అలజడి. ప్రియులారా గమనించండి, యేసయ్యతో ఒక క్షణం మాట్లాడకపోతేనే అలజడి, యేసయ్యతో ఒక క్షణం గడకపోతేనే తుఫాను రేగింది, యేసయ్యతో ఒక క్షణం ఉండకపోతేనే అలల చేత నింపబడ్డాం. మరి యేసయ్యను పక్కనే ఉంచుకొని దేవుడు ఈయనే నా దేవుడు అని చెప్పుకుంటూ మరి ఆయనతో మాట్లాడటము, ఆయనతో సమయం కేటాయించటము, ఆయనతో గడపటము లేకపోతే మన కుటుంబాల్లోకి ఏమొస్తుంది? ఉపద్రవం వస్తుంది. అలలు వస్తాయి, కెరటాలు వస్తాయి, గాలి వస్తుంది, తుఫాను వస్తుంది. సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఒకటి కాదు. ఎప్పుడైతే ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తావో, ఆయనతో ముచ్చటిస్తావో, ఆయనతో కలిసి ఉంటావో, ఒక్క క్షణం చాలు ఆయన వదిలిపెట్టేస్తానికి. ఒక క్షణం చాలు ఆయన దూరం చేసుకోవడానికి. ఒక క్షణమైనా ఏంటంట, నేను విడిచి మానలేను అని చెప్పగలిగే మాట ప్రతి నోట రావాలి, ప్రతి నోట. ఎందుకంటే ఆయన కృపని మనం రుచి చూస్తున్న మనము ఎలా వదిలేస్తామండి? కనుక ఆయన కృప మనల్ని ఇంతటి వారిని చేసింది. అలాంటప్పుడు మనల్ని ఒక క్షణం పడదు, తలకిందులు చేశాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతంతో నీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. మనం కృపని నిరర్థకం చేసేటువంటి వారుగా ఉండకుండా ఉండాలి. తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలుతండి, దయగల రాజా, నీ కృప ఉందా అయ్యా? నీ కృపే మమ్మల్ని కాచి కాపాడుతుంది ప్రభా. బలహీనులను ప్రభా బలవంతులుగా చేస్తారు, చిన్న చిన్న వాటితో అద్భుత కార్యాలు చేస్తారు, ఎక్కడో ఉన్న మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారు. కానీ మేమేమో అవన్నీ మర్చిపోయి మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, కృతజ్ఞత లేకుండా ఉంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఉనికి ఏంటి, మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉండేవారమే, ఎలా మార్చబడ్డాము అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. నీ కృపకు పాత్రులను కాలేకపోతున్నాం. మీరిచ్చినటువంటి కృపకు కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నా. నీ ఏడల కృతజ్ఞత లేకుండా నీపైనే తిరుగుబాటు చేస్తున్నా. మాకు ఆశీర్వాదకరం కాదు, మాకు దీవెనకరం కాదు. నీ కృప లేకపోతే మేము ఏమైపోతామో ప్రభువా. మీరు మమ్మల్ని పట్టించుకోకపోతే మేము ఏమైపోతామో ప్రభువా. చీకటి కరటాలు మమ్మల్ని ముంచేస్తాయి, అంధకారం మమ్మల్ని ముంచేస్తుంది. అలా కాకుండా మేము నీ సన్నిధిలో ఉండుటకు నీ కృప, నీ కాపుదల మాతో ఉండాలి. మీతో మేము ఉండాలి, మాతో మీరు ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి.
నీ సన్నిధిలో మేము నిత్యము ఆశీర్వదింపబడేవారిగా మమ్మల్ని తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుని మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థనా కూడిగా ముగించబడింది. సెలవు తీసుకుందాం.